ఆల్రెడీ ఉంది. ఇప్పుడు లేదని ఎవరు అంటారు? మీరు ఎలా అనుకుంటారు? మీరు మేజర్ అమెరికా కంటే మేజర్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ చైనా. చైనా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. వాళ్ళు డాలర్లు కాకుండా డాలర్ రహితమైనటువంటి బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని దేశాలు యువాన్ తో డీల్ చేస్తున్నారు వాళ్ళతోటి, చైనా తోటి. మనకు రష్యా చైనా ఇద్దరు కూడా రూబెల్ యువాన్ తో డీల్ చేసుకుంటున్నారు. మనం కూడా చైనా తోటి చైనీస్ యువాన్ కొనుక్కొని మనం రష్యన్ ఆయిల్ కొనుక్కున్నాం గతంలో. భారతీయ రూపాయలతో వాళ్ళు ట్రేడ్ చేసుకున్నాం మనం. సో క్రమేపీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఇటువంటి మొదలైంది. ఇప్పటికి కూడా డాలరే సుప్రీం, నేను కాదనట్లేదు, డాలరే కంట్రోల్ చేస్తుంది ప్రపంచాన్ని. కానీ క్రమేపీ తగ్గుతోంది, అది మనం అర్థం చేసుకోవాలి. అందరూ కూడా ఆల్మోస్ట్ 70-80% ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు 50-60% వచ్చారు అందరు. ఇంకొక 4-5 ఏళ్లలో అది 50% తగ్గిపోతుంది. బట్ డాలర్ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ డాలర్లు గత 2020 నుంచి ఇంతవరకు అంటే 5 సంవత్సరాల్లో $6 ట్రిలియన్ వాళ్ళు ప్రింట్ చేశారు వాళ్ళ కరెన్సీ. మనకు తెలుసు ఎకనామిక్స్, బేసిక్ ఎకనామిక్స్ ఎవరికైనా తెలిసిన వాడు ఉంటే కనుక ఎక్కువ కరెన్సీలను ప్రింట్ చేస్తే కనుక మీరు డివాల్యూ అయిపోతుంటారు. ఇన్ఫ్లేషన్ ఈ రోజు ఇన్ఫ్లేషన్ కాదు, ఇన్ఫ్లేషన్ ఉన్నా లేకపోతే డివాల్యుయేషన్ వస్తుంది. కరెన్సీని ఎవరు నమ్మరు. గత చరిత్రలో ఇలాగే జరిగింది. అన్ని చరిత్రలో మనకు రోమన్ సామ్రాజ్యం దగ్గర తీసుకుని వాళ్ళ కరెన్సీ డివాల్యుయేషన్స్ వల్లనే అవన్నీ కొలాప్స్ అయ్యాయి. ఈ రోజు అదే పరిస్థితి వీళ్ళకి వస్తుంది. ఏకైక శక్తి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈ రోజు బంగారాన్ని, ఆయిల్ ని, కమోడిటీస్ ని డాలర్ లోనే కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతాయి.